హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎన్వి సాన్విత. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ చేశానండి. ఈ చికెన్ కర్రీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ ఇలా చేశాను. చాలా బాగుంటుందండి టేస్ట్. మనం ఎప్పుడైనా సరే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనం రైస్లోకైనా సరే చపాతీ, పుల్కా, బిర్యానీ ఏది ఆర్డర్ చేసుకున్నా ఈ చికెన్ కర్రీ కూడా ఆర్డర్ చేస్తాం కదా, సేమ్ అదే టేస్ట్తో చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది, కర్రీ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరింది అనేది నాకు చిన్న కామెంట్ ఇవ్వండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక 10 వరకు ఎండుమిర్చిని తీసుకోవాలండి. కారంగా కనుక ఎక్కువగా ఉంటే ఒక 5 అయితే సరిపోతాయి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక పావు స్పూన్ సోంపును కూడా యాడ్ చేసుకుని గ్యాస్ లో ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలండి. చక్కగా ఇలాగా ఫ్రై అయ్యి కొంచెం లైట్గా పొగ బయటకు వస్తుంది. అప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పుని యాడ్ చేసుకుని జీడిపప్పును కూడా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి ఒక అరకప్పు దాకా టమాటా ముక్కలను యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని ఇప్పుడు అదే గిన్నెలో ఒక అరకప్పు దాకా ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఫుల్ కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కొలత అంతా నేను కేజీ చికెన్లోకి చేస్తున్నానండి. మీరు కనుక ఒక హాఫ్ కేజీ అయితే కొంచెం క్వాంటిటీ తగ్గించుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు లైట్ కలర్కి మారిన తర్వాత ఒక 2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న ఎండుమిర్చి అనేవి ఘాటు తక్కువగా ఉంటాయి కాబట్టి 1 టీ స్పూన్ దాకా కారం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మూడింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోవాలండి. నేను స్కిన్తోనే చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ స్పైసెస్ అన్ని చికెన్కి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. మొత్తం పేస్ట్ అంతా యాడ్ చేసేసుకుని దీనిలోకి 2-3 టేబుల్ స్పూన్ దాకా వాటర్ని యాడ్ చేసుకుని ఆ వాటర్ని కూడా బాగా కలిపి కర్రీలో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు, మీరు తినే స్పైసెస్ని బట్టి 2 పచ్చిమిర్చి స్లైసెస్ని యాడ్ చేసుకోండి. 2 పచ్చిమిర్చి సరిపోతాయి. తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి చక్కగా ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత చికెన్ దగ్గర పడుతుంది. ఒకసారి బాగా కలుపుకొని ఒక అరకప్పు దాకా వాటర్ని పోసుకోవాలండి. అరకప్పు వాటర్ అయితే సరిపోతాయి, ఎందుకంటే కొంచెం గ్రేవీగానే ఉంది కాబట్టి ఒక అరకప్పు వాటర్ సరిపోతాయి. ఒకసారి ఇలా కలుపుకుని ఇప్పుడు 1 టీ స్పూన్ దాకా కసూరి మేతిని యాడ్ చేసుకోవాలండి. నేను లైట్గా డ్రై రోస్ట్ చేసుకున్నాను కసూరి మేతిని. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి హోమ్మేడ్ నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగాలు, జాజికాయ, ఇలాచి వీటన్నిటిని వేసుకుని పౌడర్ చేసుకున్నానండి. ధనియాలు, జీలకర్ర ఈ పౌడర్లో వాడను. ఇప్పుడు కర్రీ ఇలా దగ్గర పడిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది, రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.